ఇంటర్ బోర్డులో ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో దానిపై జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇటువంటి చర్యల వల్ల అనేక మంది గతంలో మీరు ఈ రాష్ట్రం గురించి బలిదానాలు ఎన్నో జరిగాయి. అదే రకంగా ఇప్పటికీ ఆ బలిదానాలు ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. ఈ పిల్లలు ఏదైతే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మీరు భరోసా కలిగించి ఈ ప్రభుత్వం ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. మీ ఇమీడియట్గా వాళ్ళ ప్రాణాలని రక్షించే పూర్తి బాధ్యత ప్రభుత్వందే. మీరు భరోసా ఏ రకం కల్పిస్తారనేది ఈ ప్రభుత్వం మీరే చూడాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏదైతే రాసినట్టు మీరు ఇమీడియట్గా ఆన్సర్ పేపర్ అన్న మీరు చూపించి మీ స్పందన అనేది ప్రజలకు తెలియపరచాలి. ఇప్పటి వరకు ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో ఇంతవరకు తెర మీదకి రాలేదు. ఎందుకు? దీని వెనుక కారణాలు ఏంది మీరు ప్రజలకు తెలియవలసిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఏదైతే సమస్య ఉందో అనేక పార్టీలు ఈరోజు అక్కడ బోర్డు దగ్గర వచ్చి ధర్నా చేయడానికి కూర్చుంటే మీరు పోలీసు లాఠీ దెబ్బలతోటి అరెస్టులు చేసినా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 లక్షల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అదే రకంగా అశోక్ కుమార్ గారు చెప్తున్నారు ఈరోజు మాదేం తప్పు లేదు, మేమంతా కరెక్టే ఉన్నామని. ఆ తప్పు లేదనేది మీరు మీ ప్రభుత్వం ద్వారా తెలియపరచండి. ఆ తప్పు ఒప్పు అనేది ప్రజలకు తెలియపరచండి. వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ అయితే ఉంటాయి, అవి మీరు ముందు పెట్టండి. ఎందుకంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఇది కరెక్ట్ కాదు. అదే రకంగా పిల్లలకు మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. మేము జనసేన మీకు అండగా ఉంటాం. ఇప్పుడు మీరు ఆలోచించండి. మీ ప్రాణాలు ముఖ్యం, చాలా ముఖ్యం. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి పెంచి పోషిస్తారు. అది వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఈ ఎగ్జామ్స్ గురించి మేము ఫైట్ చేస్తాం, మీ వెంట మేము ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఈ బోర్డు విషయంలో మీరు స్పందించాలి. ఏదైతే అవకతవకలు జరిగాయో దాన్ని మీరు ఇమీడియట్గా స్పందించి ఈ యొక్క సమస్యను ఇక్కడితో ఆపే పరిస్థితి మీ దగ్గర ఉంది. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకల వల్ల ఇవాళ పిల్లల ప్రాణాలు పోవడం మాకు ఎంతో కలిసివేసింది మనసు. అదే రకంగా మీరు ఇమీడియట్గా స్పందించి చనిపోయిన వాళ్ళకి మీరు ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని మా డిమాండ్ ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిందంటే ఆ బాధ మాకు తెలుసు. మీరు బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? కేసీఆర్ గారు మీరు ఇమీడియట్గా స్పందించి ఇంతటితో ఇది ఆపి ఆ తర్వాత మీరు ఏదైతే కమిటీ చేశారో నిర్ధారణ కమిటీ చేసి వాళ్ళకి న్యాయం జరగాలని చూస్తారని మేము జనసేన పార్టీ ద్వారా కోరుతున్నాం. రీవాల్యుయేషన్ ఏదైతే చేస్తారో అది పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎటువంటి డబ్బులు లేకుండా వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది జనసేన డిమాండ్. అదే రకంగా మీరు ఏదైతే ఈ ఇంటర్ బోర్డ్ సమస్య ఏదైతే ఉందో అక్కడ కొంతమంది పేరెంట్స్ వాళ్ళు మహిళలు కావచ్చు, మా అక్క చెల్లెలు కావచ్చు, మా తల్లులు కావచ్చు, వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు మీరు చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళని మహిళా పోలీసు పెట్టకుండా అక్కడ మగవాళ్ళతో గెంటి వేయడం చాలా బాధ కలిగిస్తుంది. మీరు ఇంకోసారి మేము చెప్తున్నాము, మీరు ఇదే రకంగా చేసినట్టయితే మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో పెద్ద ఎత్తున మీ మీద వ్యతిరేకత పవనాలు ఇప్పుడే వస్తున్నాయి. మీరు ఇప్పటికైనా గమనించండి. మీరు ఇమీడియట్గా స్పందించి మహిళలపై మీరు దురస్థితంగా ప్రవర్తించొద్దని మా విజ్ఞప్తి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.